అందరికీ విజయశ్రీ జ్యోతిషాలయం తరపున నమస్కారం తెలియజేస్తున్నాను. హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు నిత్యం దీపారాధన చేస్తారు ఇంట్లో. కానీ అందరికీ ఉన్న సందేహం ఒకటే, దీపారాధన ఏ ఆయిల్తో చేయాలి, ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఎటువైపు దీపారాధన చేయాలి? శాస్త్రం ఏం చెబుతోంది? సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులని కలిపి ఒక ఒత్తు కింద చేసి పాత్రలో పెట్టమంటుంది. ఈ 3 ఒత్తులని సూచించేది సత్వ రజస్ తమో గుణాలు. ఇవన్నీ కలిగిన వాడే మానవుడు. అందువల్ల ఇవన్నీ జయించి భక్తితో దీపారాధన చేసినట్లయితేనే మనకి సత్ఫలితాలు వస్తాయి. ఇక ఒత్తు పైన వేసే పదార్థం కోసం వస్తే గనక నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి. ప్రత్యేకంగా ఆవు నెయ్యి మాత్రం ఎందుకనంటే సకల దేవతలు ఉంటారు గోమాతలో కదా. సో ఆ గోమాత ద్వారా వచ్చింది ఏదైనా శ్రేష్టమే అంటారు కదా. అందువల్ల ఆ గోమాత ద్వారా వచ్చినటువంటి ఆవు నెయ్యి. ఇంకా ఏ దిక్కున పెట్టాలి అనే ఆలోచన వస్తే గనక మనకి ప్రత్యక్షంగా కనిపించేవాడు సూర్యనారాయణ స్వామి అంటారు. అలా సూర్యనారాయణ స్వామి ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తాడో తూర్పు ముఖంలో చేయమని చెబుతోంది. ఇలా శాస్త్ర ప్రకారం దీపారాధన చేసినట్లయితే దీపం ఎలా అయితే ప్రజ్వలిస్తూ ఉంటుందో ఇంట్లో కూడా సిరి సంపదలు అలా ప్రజ్వలిస్తూ ఉంటాయని శాస్త్రం చెబుతున్న మాట. ఇలాంటి మరుగున పడిపోయిన విషయాలు మరెన్నో నా వీడియోస్ ద్వారా మీకు తెలియచేస్తూనే ఉంటాను. ఈ వీడియోస్ మీ వరకు రావాలంటే మన పేజ్ ని ఫాలో అవ్వండి. మరిన్ని కొత్త విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.